1999లో ఇంటర్నెట్ అంటే యాహూ, ఈమెయిల్ అంటే యాహూ, న్యూస్ అంటే యాహూ. ఇంటర్నెట్లో ఏదైనా సెర్చ్ చేయాలన్నా యాహూని. అప్పట్లో గూగుల్ అంటే ఏంటో కూడా జనాలకు తెలియదు. కట్ చేస్తే 2017లో అదే యాహూ 10 లక్షల కోట్ల విలువైన కంపెనీ నుంచి 40,000 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ వీడియోలో యాహూ ఎలా ఓడిపోయింది, ఎందుకు ఓడిపోయింది, యాహూ గెలవాల్సిన గేమ్ని ఎందుకు తానే వదిలేసుకుంది అనే వాటి గురించి డీప్గా తెలుసుకుందాం. 1994లో స్టాన్ఫోర్డ్లో చదివే జెర్నీ యాంగ్, డేవిడ్ ఫిలో అనే ఇద్దరు స్టూడెంట్స్ కలిసి వెబ్సైట్లను డైరెక్టరీగా ఆర్గనైజ్ చేద్దామని ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ పేరే యాహూ. ఇది సెర్చ్ ఇంజిన్ కాదు, మనుషుల చేతితో అరేంజ్ చేసిన వెబ్ డైరెక్టరీ. అప్పట్లో ఇది రెవల్యూషనరీ ఐడియా. 1996 to 1999లో యాహూ ఒక బ్రిలియంట్ స్ట్రాటజీని యూస్ చేసింది. అదేంటంటే మెయిల్, న్యూస్, ఫైనాన్స్, స్పోర్ట్స్, మెసెంజర్ అన్నీ ఒకే చోట ఉండేలా డిజైన్ చేసింది. దీనివల్ల యూజర్కి అన్నీ ఒకే చోట దొరికేవి. యాహూ అనేది ఇంటర్నెట్ గేట్లా మారింది. 1996లో ఐపీఓకి వచ్చింది. యాహూకి దాదాపుగా 200+ మిలియన్ యూజర్ బేస్ ఉండేది. 2000వ సంవత్సరం వచ్చే నాటికి యాహూ వాల్యూ దాదాపుగా $125 బిలియన్ కి చేరుకుంది. ఇక్కడి నుండే యాహూ పతనం స్టార్ట్ అయింది. నిజానికి యాహూ ఒక టెక్ కంపెనీ కాదు, ఇది ఒక మీడియా ప్లస్ అడ్వర్టైజింగ్ కంపెనీ. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే కంటెంట్ బ్రింగ్స్ యూజర్స్, యాడ్స్ బ్రింగ్స్ మనీ, ఇలా ఉండేది. టెక్నాలజీ, సెర్చ్ ఆల్గరిథమ్స్, డేటా మీద వీళ్ళు ఫోకస్ చేయలేదు. ఇదే వీళ్ళు చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. 1999లో గూగుల్ ఈ గేమ్లోకి ఎంటర్ అయింది. రావడమే ఫాస్ట్ సెర్చ్, యాక్యురేట్ రిజల్ట్స్, నో క్లటర్, డేటా మీద ఫోకస్ చేసింది. ఇది ఇలా ఉంటే యాహూ మాత్రం సెర్చ్ ఇంజిన్ని సీరియస్గా తీసుకోలేదు. గూగుల్ మాత్రం యూజర్స్ బిహేవియర్ని, యాడ్స్ని టార్గెట్ చేసి ప్లే చేసేది. ఈ దెబ్బతో అటు యూజర్స్ని, ఇటు అడ్వర్టైజర్స్ని ఇద్దరిని అట్రాక్ట్ చేసింది. యాహూ మాత్రం హోమ్ పేజ్ బ్యానర్స్ని అమ్ముకుంటూ కూర్చుంది. నిజానికి 1999లో గూగుల్ని $1.3 బిలియన్ కి కొనుక్కోవడానికి యాహూ తిరస్కరించింది. అప్పుడు యాహూ అనుకున్నది ఏంటంటే ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ అని. టుడే గూగుల్ వాల్యూ $1.7 ట్రిలియన్. ఇది మిస్టేక్ కాదు, స్ట్రాటజిక్ బ్లైండ్నెస్. నిజానికి 2006లో ఫేస్బుక్ని కూడా కొనడానికి $850 మిలియన్ ని ఆఫర్ చేశారు యాహూ కంపెనీ. కానీ ఫేస్బుక్ $1 బిలియన్ ని డిమాండ్ చేసింది. యాహూ వెనక్కి తగ్గింది. తర్వాత ఫేస్బుక్ వరల్డ్ బిగ్గెస్ట్ సోషల్ నెట్వర్క్గా మారింది. 2001 నుండి 2012 టైం పీరియడ్లో దాదాపుగా 6 సీఈఓలు మారారు. ప్రతి సీఈఓ కొత్త స్ట్రాటజీతో వచ్చేవాడు, పాత స్ట్రాటజీని పక్కన పెట్టేవాడు. టీమ్స్ కన్ఫ్యూజ్ అయ్యేవి. దీని రిజల్టే యాహూ బికేమ్ యావరేజ్ అట్ ఎవ్రీథింగ్, గ్రేట్ అట్ నథింగ్. తర్వాత మెరిసా మేయర్ వచ్చింది. ఈవిడ వచ్చిన తర్వాత 50+ అక్విజిషన్స్, $2 బిలియన్ ని స్పెండ్ చేసింది. బట్ నో యూజ్. సెర్చ్ ఇన్నోవేషన్ లేదు, మొబైల్ డామినెన్స్ లేదు, కోర్ టెక్ రీబిల్డ్ లేదు. దీనివల్ల యాహూ వాల్యూ పడుతూ వచ్చింది. యాహూ నుండి ఫస్ట్ యూజర్స్ వెళ్ళిపోయారు, తర్వాత అడ్వర్టైజర్స్ కూడా వెళ్ళిపోయారు. 2017లో వెరిజాన్ అనే కంపెనీ యాహూని $4.8 బిలియన్ కి కొనుక్కుంది. ఒకప్పుడు $125 బిలియన్ వాల్యుయేషన్లో ఉండేది, కానీ చివరికి $4.8 బిలియన్ లో ఎగ్జిట్ అయింది. దీనంతటికీ కారణం యాహూ యొక్క తప్పుడు డెసిషన్స్. యాహూ డిడ్ నాట్ లూజ్ టు గూగుల్, యాహూ మేడ్ గూగుల్ పవర్ఫుల్.